पूरा लोकल। తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టైంకి అంజలి అనబడే ఒక 39 ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 ఇయర్స్ బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 ఇయర్స్ బాయ్. వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్ తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైనర్ గర్ల్ 14 ఇయర్స్ గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది. దాని మీద అమ్మాయి మళ్ళీ 19th ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా 20th రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇది 23వ తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది. సో ఇమీడియట్గా వీళ్ళని 24 అవర్స్లో ఈ అక్యూజ్డ్ని అప్రహెండ్ చేసినందుకు ఏసీపీ బాలనగర్, SHO జీడిమెట్ల, DI జీడిమెట్ల అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తాం. శివ డీజే ఆపరేటర్గా చేస్తుండేవాడు. ఇతను కట్టంగూరులో ఉంటాడు. ఇతనికి 19 ఇయర్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను చెప్తున్నాడు. ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో ఈవిడ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం, కేసముద్రం మండలం, మహబాద్ జిల్లా. చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అదే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్నమాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్ నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. జిల్లా హై స్కూల్లో కూడా సార్ ఇప్పుడు ఈ అమ్మాయి CCL, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. So we have to take all the necessary precautions and procedures. So as of now she is good and etla procedure prakaram we are doing. కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హ్యాష్గా ఉంది కానీ అక్కడికి వెళ్ళడం కానీ అట్లాంటివి
శివ తల్లిని కూడా యాజ్ ఆఫ్ నో మనకి దానికి సంబంధించి ఏమి ఆధారాలు డైరెక్ట్ గా చంపేయడం కరెక్టేనండి. యాజ్ ఆఫ్ నో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ సంబంధించి మనకైతే ఏమి ఆధారాలు లేవు. సార్ ఇప్పుడు ఒకసారి బిఫోర్ ఒకసారి ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత ఆ కిడ్నాప్ లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయడం, వీడియోగ్రఫీ చేయడం, అవన్నీ చేసాము. యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము. ఆ రోజు వాళ్ళ మదర్ కూడా, ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకి ఏం చెప్పలేదు. ఆ మదర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంజలి ఫస్ట్ ఫస్ట్ ఎలా ఇంకా మొదట యాక్సెప్ట్ చే అది మా అంచనాలు అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ప్రొఫెషన్ కానీ ఈ అబ్బాయి బిహేవియర్ కానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది ఒక पूरा लोकल